హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఆవాలు చిట్పటలాడాక జీలకర్ర, దాని తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆ తర్వాత కొంచెం ఆనియన్ వేడైన తర్వాత ఇలా కలుపుకోవాలి. కొంచెం గోలిన తర్వాత మనం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో, టమాటో అండ్ పప్పులు ఇలా గోలాక మనం ఆలు వేసుకోవాలి. ఇందులో ఆలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటో వేసేయాలి. దాని తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు పెసరపప్పు, శనగపప్పు రెండు వేస్తున్నాను నేనైతే. రెండు కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక కలపాలి. కొంచెం గోలనివ్వండి. పసుపు వేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న బియ్యం నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసులకు వచ్చేసి 3 గ్లాసుల వాటర్ పోయండి. నేనైతే 3 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి 3 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను. దాని తర్వాత ఒక స్పూన్ సాల్ట్, అంతే అండి. ఉప్పు అంటారు కదా, ఇలా మనకి సరిపడంతా వేసుకోవాలి ఉప్పు అనేది. నీళ్ళు కొంచెం అయ్యాక ఇందులో రైస్ వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. స్టవ్ అనేది నేను ఫుల్ పెడుతున్నాను చూడండి. ఇలా ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేయాలి. దాని తర్వాత ఉడికాక ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి ఇలా కలపాలి. దాని తర్వాత మూత పెట్టేసుకోవడమే.